హాయ్ టు ఎవరివన్. ఈరోజు మన వీడియోలో 9th క్లాస్ ఇంగ్లీష్ న్యూ సిలబస్ బీహైవ్ టెక్స్ట్ బుక్ యూనిట్ నెంబర్ 8 కాట్మాండు ఈ లెసన్లో ఉన్నటువంటి టెక్స్టువల్ వొకాబులరీ అట్లాగే టెక్స్టువల్ గ్రామర్ ఈ టాపిక్స్ గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా మనకి థింకింగ్ అబౌట్ లాంగ్వేజ్ దీని కింద రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కేర్ఫుల్లీ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ద ఇటాలైజ్డ్ ఫ్రేజెస్. కింద లెసన్ నుంచి తీసుకున్న కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. దీనిలో ఇటాలైజ్ ఫ్రేజ్లో ఉన్నటువంటి వర్డ్స్ని ఒకసారి కేర్ఫుల్గా రీడ్ చేయండి. దెన్ మ్యాచ్ ద ఫ్రేజల్ వెబ్స్ ఇన్ కాలం ఏ విత్ దేర్ మీనింగ్స్ ఇన్ కాలం బి. తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా మనం అండర్లైన్ చేసినటువంటి వర్డ్స్ అన్నీ కూడా ఫ్రేజల్ వెబ్స్ అనమాట. ఫ్రేజల్ వెబ్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ ప్రెపోజిషన్ అట్లాగే వెర్బ్ ప్రెపోజిషన్ ఈ రెండింటి యొక్క కాంబినేషన్ మనం ఫ్రేజెస్ అంటాము, ఫ్రేజల్ వెబ్స్ అని చెప్పేసి అంటాము. వాటికి ఈ రెండింటిని ఇలా మనం కంబైన్ చేసినప్పుడు సపరేట్గా ఒక కొత్త మీనింగ్ అనేది రావడం జరుగుతుంది. వాటి యొక్క మీనింగ్స్ మనకి కాలం బీలో ఇచ్చారంట. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో ఫ్రేజల్ వెబ్స్, ఇప్పుడు మనం అండర్లైన్ చేసినవి ఇవన్నీ కూడా. నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి వీటి యొక్క మీనింగ్స్ ఇచ్చారు. సూటబుల్ ఫ్రేజల్ వెబ్ యొక్క మీనింగ్తో దాన్ని మ్యాచ్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. అదొకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి బ్రేక్అవుట్ మీన్స్ ఆఫ్ స్టార్ట్ సడన్లీ యూజువలీ ఇన్ ఏ ఫైట్. అకస్మాత్తుగా మొదలవటం, ఉదాహరణ కొట్లాటలు, గొడవ, వ్యాధులు రావటం, ఇవన్నీ కూడా ఇలాంటి వాటిని మనం బ్రేక్అవుట్ అనే ఫ్రేజ్ వెబ్తో ఉపయోగిస్తాము. సెకండ్ వన్ వచ్చేసరికి బ్రేక్ ఆఫ్ మీన్స్ టు కమ్ అపార్ట్ డ్యూ టు ఫోర్స్, బలవంతంగా రావటం. నెక్స్ట్ బ్రేక్ డౌన్ అంటే కారు బ్రేక్ డౌన్ అయింది, బస్సు బ్రేక్ డౌన్ అయింది అనే మాటలు వింటూ ఉంటాం మనం. అంటే అప్పటి వరకు పని చేస్తున్నది పని చేయకుండా ఆగిపోవటం, స్టాప్ వర్కింగ్. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి బ్రేక్ అవే బ్రాకెట్లో ఫ్రమ్ సమ్వన్. ఆన్సర్ వచ్చేసరికి టు ఎస్కేప్ ఫ్రమ్ సమ్వన్స్ గ్రిప్ అంటే చేతిలో నుంచి జారుకోవటము, తప్పించుకొని వెళ్ళిపోవటము, కనపడకుండా పోవటము. నెక్స్ట్ బ్రేకప్ అనే మాట వినేమంటారు మీరు. అప్పటి వరకు కొనసాగుతున్నటువంటి ఒక రిలేషన్ని ఎండ్ చేసుకోవడము అంటే తెంచేసుకోవడం, అండ్ ఏ రిలేషన్షిప్. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి బ్రేక్ ఇంటూ అంటే బ్రేక్ అండ్ ఎంటర్ ఇల్లీగల్లీ అన్లాఫుల్ ఆర్ ట్రెస్పాసింగ్. బ్రేక్ అండ్ ఎంటర్ ప్రవేశించడం ఎట్లా, ఇల్లీగల్లీ న్యాయ సంబంధంగా కాకుండా అన్యాయంగా, అన్లాఫుల్ చట్టబద్ధంగా కాకుండా, ట్రెస్పాసింగ్ అంటే అనుమతి లేకుండా అనమాట. దీన్ని మనం బ్రేక్ ఇంటూ అని చెప్పేసి అంటాం. ఈ విధంగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి ఫ్రేజల్ వెబ్స్కి వాటి యొక్క మీనింగ్స్ బీ సైడ్ ఉన్నటువంటి మీనింగ్స్తో మ్యాచ్ చేయొచ్చు. నెక్స్ట్ తర్వాత రోమన్ నెంబర్ 2 వచ్చేసరికి యూస్ ద సఫిక్సెస్ ఐఓఎన్ ఆర్ టిఐఓఎన్ టు ఫార్మ్ నౌన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ వెబ్స్. కింద కొన్ని వర్డ్స్ ఇచ్చారు. వాటికి ఎండ్ ఆఫ్ ద వర్డ్ ఐఓఎన్ కానీ టిఐఓఎన్ కానీ యాడ్ చేసి వాటిని నౌన్స్గా అంటే నామవాచకాలుగా మార్చమంటున్నాడు. కింద ఇచ్చినటువంటి వెబ్స్ని, క్రియాపదాలని. మేక్ ద నెసరీ చేంజెస్ ఇన్ ద స్పెల్లింగ్స్ ఆఫ్ ద వర్డ్స్. అయితే అలా చేంజ్ చేసేటప్పుడు అంటే సఫిక్స్ యాడ్ చేసేటప్పుడు ఐఓఎన్ కానీ టిఐఓఎన్ కానీ ఆ వర్డ్ యొక్క స్పెల్లింగ్ ఏమన్నా మార్చాల్సి వస్తే అది కూడా మార్చండి అని చెప్పేసి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రొక్లైమ్ దానికి టిఐఓఎన్ యాడ్ చేశారు, ప్రొక్లమేషన్ అని చెప్పేసి. నెక్స్ట్ CREMATE క్రిమేట్, టిఐఓఎన్ యాడ్ చేసి స్పెల్లింగ్ రీరైట్ చేస్తే క్రిమేషన్, CREMATION. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వెంట్, ఐఓఎన్ యాడ్ చేస్తే ఇన్వెన్షన్, కొత్తగా ఏదైనా కనుక్కోవటము. డైరెక్ట్, ఐఓఎన్ యాడ్ చేస్తే డైరెక్షన్, దర్శకత్వం వహించడము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిస్లొకేట్, దానికి ఈ తీసేసి ఐఓఎన్ యాడ్ చేస్తే డిస్లొకేషన్. యాక్ట్, ఐఓఎన్ యాడ్ చేస్తే యాక్షన్, పని లేదా నటించడము. టెంప్ట్, దానికి ATION టెంప్టేషన్. నెక్స్ట్ మెడిటేట్, TION మెడిటేషన్. అసోసియేట్, ఈ తీసేసి TION యాడ్ చేస్తే అసోసియేషన్ అంటే ఒక సమాఖ్య. ఎగ్జాస్ట్, ఐఓఎన్ యాడ్ చేస్తే ఎగ్జాషన్ అంటే అలసట. ఇమిగ్రేట్, ఈ తీసేసి ఐఓఎన్ యాడ్ చేస్తే ఇమిగ్రేషన్, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంకి వెళ్ళటము. నెక్స్ట్ ఇమాజిన్,
ఈ తీసేసి ATION, ఇమాజినేషన్, ఊహించుకోవటము. డెడికేట్, ఈ తీసేసి ION, డెడికేషన్, అంకితం ఇవ్వటము. ఈ విధంగా ION కానీ TION కానీ యాడ్ చేసి వీటిని వెర్బ్స్ని మనం నౌన్ ఫామ్స్గా మార్చొచ్చు. సేమ్ పైన ఏవైతే మనం వెర్బ్స్ని నౌన్ ఫామ్స్గా మార్చామో వాటిని ఉపయోగించి కింద ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్ ఫ్రమ్ ద వన్స్ దట్ యూ హ్యావ్ ఫార్మ్డ్. పైన మనం ఫామ్ చేసినటువంటి ఈ కొత్త వర్డ్స్తో ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని ఫిల్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. దానిలో ఒకసారి ఫస్ట్ వన్ చూస్తే, మాస్ లిటరసీ వాజ్ పాసిబుల్ ఓన్లీ ఆఫ్టర్ ద డాష్ ఆఫ్ ద ప్రింటింగ్ మిషన్. సో అందరికీ చదువు నేర్పించడము ఏదైతే ఉందో అది ఎప్పుడు సాధ్యమైందంటే ప్రింటింగ్ మిషన్ కనిపెట్టేగా అచ్యంత్రము అంటే కనిపెట్టడం, ఇన్వెన్షన్. సెకండ్ వన్, రమేష్ ఈజ్ అనేబుల్ టు ట్యాకిల్ ద సిచ్యువేషన్. ఆ పరిస్థితిని అతను హ్యాండిల్ చేయలేకపోతున్నాడంట. ఎందుకంటే యాజ్ హీ ల్యాక్స్, తనలో ఇది లోపించడం వల్ల. ఇమాజినేషన్. నెక్స్ట్ థర్డ్ వన్, ఐ కుడ్ నాట్ రెసిస్ట్ ద డాష్ టు ఓపెన్ ద లెటర్. ఒక లెటర్ వచ్చింది, ఆ లెటర్ని ఓపెన్ చేయకుండా నేను దీన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. టెంప్టేషన్, TEMPTATION. నెక్స్ట్, హార్డ్ వర్క్ అండ్ డాష్ ఆర్ ద మెయిన్ కీస్ టు సక్సెస్. విజయం సాధించడానికి హార్డ్ వర్క్ మరియు డెడికేషన్, అంకిత భావం, ఈ రెండు కూడా కీ పాయింట్స్. నెక్స్ట్ వన్, ద చిల్డ్రన్ వర్ ఆల్మోస్ట్ ఫెయింటింగ్ విత్ డాష్ ఆఫ్టర్ బీయింగ్ మేడ్ టు స్టాండ్ ఇన్ ద సన్. ఎండలో నిలబెట్టడం వల్ల పిల్లలు ఆల్మోస్ట్ ఈ దిశకి చేరుకున్నారు. దేనికి అంటే ఫెయింటింగ్ అంటే కళ్ళు తిరిగి పడిపోవడం అనమాట. ఎగ్జాస్ట్, అలసట వల్ల. తర్వాత ఇక్కడ మనకి పంక్చువేషన్ అని చెప్పేసి యూజ్ క్యాపిటల్ లెటర్స్, ఫుల్ స్టాప్స్, క్వశ్చన్ మార్క్స్, కామాస్ అండ్ ఇన్వర్టెడ్ కామాస్ వేర్ ఎవర్ నెసెసరీ ఇన్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్. ఇక్కడ ఒక పారా ఇచ్చారు. ఈ పారాని పంక్చువేషన్ మార్క్స్, క్యాపిటల్ లెటర్స్, ఫుల్ స్టాప్స్, క్వశ్చన్ మార్క్స్, కామాస్, ఇన్వర్టెడ్ కామాస్ ఉపయోగించి మళ్ళీ రీరైట్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. అదొకసారి చూద్దాం. పంక్చువేషన్తో మళ్ళీ ఒకసారి రీరైట్ చేస్తే, an arrogant, ఫస్ట్ లెటర్ ఇప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ కాబట్టి ఏ క్యాపిటల్. an arrogant line was wandering through the jungle one day. End of the sentence, full stop. నెక్స్ట్ ఫుల్ స్టాప్ తర్వాత ఫస్ట్ లెటర్ క్యాపిటల్. ఈ ఆస్క్డ్ ద టైగర్ who is stronger than you, inverted commas. End of the question, question mark. You, oh lion, ho, exclamation mark, replied the tiger. Who is fiercer than a leopard? Question. End of the question, question mark, inverted commas, asked the lion. You, sir, replied the leopard, full stop. He marched up, he, first letter capital, he marched up to an elephant and asked the same question. End of the sentence, full stop. First letter after the full stop, capital. The elephant picked him up in his trunk, comma, swung him in the air and threw him down. Full stop. Look, inverted commas, comma, said the lion, there is no need to get mad just because you don't know the answer. Inverted commas close, full stop. ఈ విధంగా ఇచ్చిన పేరాని క్యాపిటల్ లెటర్స్, ఫుల్ స్టాప్స్, క్వశ్చన్ మార్క్స్, కామాస్, ఇన్వర్టెడ్ కామాస్తో మళ్ళీ తిరిగి రాయొచ్చు. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి గ్రామర్ టాపిక్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని చెప్పేసి గ్రామర్ టాపిక్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. స్టడీ దీస్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద లెసన్. లెసన్లో ఉన్నటువంటి కొన్ని సెంటెన్స్లు ఇచ్చారు ఇక్కడ. ఏ ఫైట్ బ్రేక్స్ అవుట్ బిట్వీన్ టూ మంకీస్. ఫిలిం సాంగ్స్ బ్లేర్ అవుట్ ఫ్రమ్ ద రేడియోస్. ఐ వాష్ ఇట్ డౌన్ విత్ కోకోకోలా. ఈ మూడు కూడా మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో లెసన్లో ఉన్నటువంటి సెంటెన్సెస్. ద ఇటాలైజ్డ్ వెర్బ్స్ ఆర్ ఇన్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇక్కడ ఉన్నటువంటి ఇటాలిక్స్లో ఉన్నటువంటి వెర్బ్స్ ఫస్ట్ దాంట్లో బ్రేక్స్, బ్లేర్, నెక్స్ట్ వాష్, ఇవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నాయి, అంటే V1లో ఉన్నాయి. ద రైటర్ ఈజ్ హియర్ డిస్క్రైబింగ్ వాట్ హీ సా అండ్ హర్డ్. ఇక్కడ తను డిస్క్రైబ్ చేస్తున్నాడు తను ఏదైతే చూశాడో, ఏదైతే విన్నాడో. బట్ కానీ ఈ యూజెస్ ద ప్రెజెంట్ టెన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ద పాస్ట్ టెన్స్. జరిగిపోయింది కాబట్టి వాటిని ఇండికేట్ చేయడానికి పాస్ట్ టెన్స్ ఉపయోగించడానికి బదులు ఆయన ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగించాడు. ఏ నేరేషన్ ఆర్ ఏ స్టోరీ కెన్ బి మేడ్ మోర్ డ్రామాటిక్ ఆర్ ఇమీడియట్ బై యూజింగ్ ద ప్రెజెంట్ టెన్స్ ఇన్ దిస్ వే. ఏదన్నా ఒక వివరణ కానీ ఒక స్టోరీ కానీ బాగా నాటకీయంగా చెప్పాలి అనుకున్నప్పుడు పాస్ట్ టెన్స్ బదులు ప్రెజెంట్ టెన్స్ ఈ విధంగా ఉపయోగించవచ్చు.
నౌ లుక్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. కింద ఇంకొక 2 సెంటెన్స్లు ఇచ్చారు. ఏ స్మాల్ shrine of protrudes from the stone platform on the river bank. Small shops stand on the outer edge of the stupa. We use the simple present tense to speak about what is usually or generally true. సామాన్యంగా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే జనరల్గా ఏదైతే ట్రూ సత్యము అని పలకబడతాయో వాటిని మనం ఇప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తాము. ద సెంటెన్సెస్ అబౌట్ డిస్క్రైబ్ ఫ్యాక్ట్స్. ఇక్కడ పైన ఉన్నటువంటి 2 సెంటెన్స్లు కూడా డిస్క్రైబ్స్, అవి నిజాలు తెలియజేస్తాయి. వీ ఆల్సో యూస్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇన్ సెంటెన్సెస్ డిపిక్టింగ్ యూనివర్సల్ ట్రూత్స్. అట్లాగే యూనివర్సల్ ట్రూత్స్, నిత్య సత్యాలు అని చెప్పుకునేటటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగిస్తాము. షుగర్ ఈజ్ స్వీట్, పంచదార ఎప్పుడు తీయగా ఉంటుంది, ఇది యూనివర్సల్ ట్రూత్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సూర్యుడు ఎప్పుడు తూర్పు దిక్కున ఉపయోగిస్తాడు. నెక్స్ట్, ద ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్, భూమి ఎప్పుడు సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ద స్కై ఈజ్ బ్లూ, ఇలాంటి వాటిలన్నింటినీ కూడా మనం యూనివర్సల్ ట్రూత్స్ అంటాము. సో వీటిలో ఎప్పుడు కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. నెక్స్ట్, వీ కెన్ ఆల్సో రిఫర్ టు హ్యాబిచువల్ యాక్షన్స్ యూజింగ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అట్లాగే యూనివర్సల్ ట్రూత్స్ ఫ్యాక్ట్స్నే కాకుండా మనం అలవాటుగా చేసే పనులు ఏవైతే ఉన్నాయో అలవాటుగా చేసే పనులను కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తాము. యూజువలీ టేక్స్ ఏ ట్రైన్ ఇన్స్టెడ్ ఆఫ్ బస్ టు వర్క్. ఎప్పుడు కూడా అతను వెళ్ళటానికి తను బస్ బదులు ట్రైన్లోనే వెళ్తూ ఉంటాడు. వీ ఆఫెన్ గెట్ ఫైన్ రిజల్ట్స్ ఇన్ వింటర్. వింటర్ శీతాకాలం వచ్చిందంటే ఖచ్చితంగా మనకి మంచుతో కూడిన చిన్న చిన్న జల్లులు పడుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా యూనివర్సల్ ట్రూత్స్, హ్యాబిచువల్ యాక్షన్స్, అలవాటుగా చేసేటటువంటి పనులు అనమాట. సో వీటిని కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తాము. ఇన్ దీస్ సెంటెన్సెస్ వర్డ్స్ లైక్ ఎవ్రీ డే, ఆఫెన్, సెల్డమ్, నెవర్, ఎవ్రీ మంత్, జనరల్లీ, యూజువల్లీ, ఎక్సెట్రాస్ మే బీ యూజ్డ్. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎప్పుడు కూడా ప్రతిరోజు, అరుదుగా, తరచుగా, ఎప్పటికీ కాదు, ప్రతి నెల, సాధారణంగా, అలవాటుగా ఇట్లాంటి కీవర్డ్స్ని ఉపయోగిస్తూ ఉంటాము. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్స్ ఇన్ బ్రాకెట్స్. ఇక్కడ ఒక పేరాలో ప్రతి బ్లాంక్లో తర్వాత బ్రాకెట్లో ఒక వర్డ్ ఇచ్చారు, దాన్ని కరెక్ట్ చేస్తూ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాయండి అని చెప్పేసి అంటున్నారు. ద హార్ట్ ఈజ్ ఎ పంప్ దట్ సెండ్ అని ఉంది. సో సెండ్స్ ద బ్లడ్ సర్క్యులేటింగ్ త్రూ అవర్ బాడీ, ఇది ఎప్పుడు జరిగే పని అనమాట. ద పంపింగ్ యాక్షన్ takes place when the left ventricle of the heart and the next one, when the left ventricle of the heart contracts, this forces the blood out into the arteries which expand to receive the oncoming blood. Second one వచ్చేసరికి the African lungfish can live without water for up to 4 years. During a drought, it digs a pit and encloses itself in a capsule of slime and earth, leaving a tiny opening for air. The capsule dries and hardens, but when rain comes, the mud dissolves and the lungfish swims away. Third one వచ్చేసరికి మహేష్, we have to organize a class party for our teacher. Does anyone play an instrument? దానికి విపుల్ వచ్చేసరికి రోహిత్ plays the flute. మహేష్, does he also act? Vipul, no, he composes music. మహేష్, దట్స్ వండర్ఫుల్. ఇది మనకి 8వ యూనిట్ అయినటువంటి కాట్మండు ఈ లెసన్లో ఉన్నటువంటి టెక్స్టువల్ వొకాబులరీ అట్లాగే టెక్స్టువల్ గ్రామర్ వాటికి సంబంధించిన వివరణ. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో ఒక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.